నమస్తే, వెల్కమ్ టు అన్హెల్దీ ఇండియా. ప్రతి ఒక్కరింట్లో ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ తినాల్సిందే అన్నట్టుగా రోజులు మారిపోయినాయి. మరి దీనివల్ల ఎంత నష్టం అవుతుందో తెలుసా? మెల్లమెల్లగా లోపలున్న ఆర్గన్స్ అన్ని కూడా పాడైపోవడం మొదలవుతుందంట. దానికి ఎవరు కారణం? మనమే కదా. అందుకోసమే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ ముఖ్యంగా పిల్లలకి పెడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం కూడా ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు. అట్లానే ఫ్రిడ్జ్ అవాయిడ్ చేయలేం. మరి దానికి ఇవన్నిటికీ సమాధానాలు, వీటితో పాటు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం మన ఎపిసోడ్లో. సో మన దగ్గర ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అర్షిత గారు అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఫ్రోజన్ ఫుడ్స్ పైన బాగా ఆధారపడి ఉన్నారు జనాలు. అంటే ఏదైనా కానీ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఒక 10 years బ్యాక్ ఒకసారి యూఎస్కి వెళ్ళినప్పుడు యూఎస్లో వారానికి తగ్గ కూరలు వండుకొని ఫ్రీజర్లో పెట్టుకొని కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం కొంచెం వేడి చేసుకొని తినేవాళ్ళు వాళ్ళు. ఇలాంటి సిస్టమ్ రాబోతుందేమో అని ఒక భయం పుడుతుంది నాకు. ఎందుకు అనంటే ఏది వండినా ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది, ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం, అవెన్లోకి వెళ్తుంది, మళ్ళీ ప్లేట్లోకి వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా తింటున్న ఫ్రోజన్ ఫుడ్స్కి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అంటారు హెల్త్కి? ఫ్రోజన్ ఈస్ ఇట్ నౌ బిగ్ టెక్నాలజీ అండి. బేసికలీ people wants everything to be on their plate ready. Everything is processed or preserved or frozen. Yes. ఈ మూడు తప్ప, ఈ రొటేషన్లో తప్ప మీకు ఫ్రెష్ ఆర్గానిక్ అనే ఐటమ్ మనకు పాతకాలంలో చెట్లు ఆకుని తినేది ఫ్రూట్స్ ఇవంతా పోయింది. రాదర్ దెన్ యూజింగ్ ఫ్రోజన్ టెక్నాలజీ, ఇట్స్ ఎ కెమికల్ టెక్నాలజీ. యూ హ్యావ్ టు యూజ్ ఎ కెమికల్ టు ప్రిజర్వ్ సంథింగ్ అండ్ ఫ్రోజన్ సంథింగ్. అట్లీస్ట్ నియర్ నార్మల్ టెంపరేచర్ సిచ్యుయేషన్కి వచ్చే వరకు వెయిట్ చేయరు, బికాస్ పీపుల్ ఆర్ ఇన్ హరీ. సో ఈ ఫ్రోజన్ ఫుడ్ తినడం వల్ల ఫస్ట్ అది మౌత్ నుంచి డైరెక్ట్ గా కడుపులోకి ఎంటర్ అవుతుంది కాబట్టి త్రూ ది ఈసోఫేగల్ దిస్ అండ్ దిస్ ఎవ్రీథింగ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇట్ టేక్ ప్లేస్? You chew and eat. See, మన intestine God has designed 3 defensive mechanisms. And first thing is you chew properly, saliva you can kill something there. Tonsils then comes your stomach. The biggest defensive mechanism for human body is the stomach. Whatever chemical pattern lo unne bacteria kaani virus kaani, it can kill and change the protein into డైజెస్టిబుల్ ఆర్ అబ్జార్బటబుల్ ప్యాటర్న్కి. బట్ ఈ ఫ్రోజన్ దీని ఫుడ్ వల్ల ఏమవుతుంది ఏంటంటే ద లేయర్ ఇన్సైడ్ మ్యూకోజల్ లేయర్ ఏమంటుందో స్లోలీ దే గెట్ ఫ్రోజన్. ఫ్రోజన్ అనే దానికన్నా డీసెన్సిటైజ్ అంటాం. ఆ రిసెప్టార్స్ ఏమంటే స్టిమ్యులేట్ కావాలో పని చేయవు. అండ్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు డియోడినం మనకు నెక్స్ట్ సిగ్నల్ వెళ్తుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ కావాలి ప్యాంక్రియాస్ నుంచి, ఇక్కడ నుంచి బైల్ రిలీజ్ కావాలంటేనే దే మే నాట్ అడెక్వెట్లీ ఫంక్షన్. సో దట్ ఈస్ వై వీ గెట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది తింటున్నట్లే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో బ్లోటింగ్ అంటారు, ఎక్కువ తేపులు రావడం, ఉబ్బిపోయినట్లు, లేదా దే కెన్ గో టు ద లూ ఇమీడియట్లీ, పోస్ట్ ప్రాండియల్ హరీయింగ్ అంటాం. కొంతమంది డైటిషియన్స్ లైక్ ఎట్లా అంటే జనరల్ గా మాట్లాడినప్పుడు ఇప్పుడు రోజుకి 3 సార్లు తింటారు కదా, 3 సార్లు వెళ్ళాలి అంటే నేను అది హెల్దీ అనుకున్నా. యాక్చువల్లీ ఇట్ ఈస్ హెల్దీ, ఐఎమ్ నాట్ డినయింగ్. ఈచ్ మీల్ తర్వాత యూ కెన్ హ్యావ్ ఎ స్టూల్, దట్ ఈస్ నాట్ హరీడ్ స్టూల్ అంటాం. ఇప్పుడు ఏమంటారు, ప్లేట్లో పెట్టుకొని తింటున్నట్లే దే విల్ గెట్ ద సిగ్నల్. దాన్ని కొందరికి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం, అది కామన్. 2 or 3 times a day నార్మల్ స్టూల్స్, నాట్ అబ్నార్మల్ స్టూల్స్, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి నార్మల్. యాక్చువల్గా హ్యూమన్కి 1 meal ఈస్ గుడ్ ఎనఫ్ ప్రాపర్గా తింటే. సో మేడం, యాక్చువల్గా ఫ్రోజన్ ఫుడ్స్ అనేది పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే, ఇప్పుడు చాలా మంది తల్లులు ఏంటంటే సాయంత్రం స్నాక్స్ ఏం చేద్దాం, ఊకే ఏం చేస్తాం, ఆ ఫ్రోజన్ ఏవైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు, నగెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకురావడం, ఫ్రోజ్ చేయడం, అంటే మళ్ళీ దాన్ని ఫ్రీజర్లో పెట్టడం, ఆయిల్ వేడి చేయడం, దాంట్లో వేసేయడం. సో ఈ విధంగా వండుకొని తినే వాళ్ళు పిల్లల్లో ఎట్లుంటది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మరి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్సే యాజ్ సచ్ పొటాటోనే బ్లాంచ్ చేసి కట్ చేసి ఫ్రీజ్ చేస్తారు. జనరల్గా ఫ్రోజన్ ఐటమ్ తయారు చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటంటే ఇనిషియల్గా దాన్ని బ్లాంచ్ చేస్తారు, హాట్ వాటర్లో ఒక్కసారి తీసి వెంటనే కూల్ చేసి దాన్ని ఫ్రీజ్ చేస్తారు. దిస్ ఈస్ ఫర్ ఆల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వాట్ ఎవర్. సో ఇట్లా ఫ్రీజ్ చేసిన దానికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆల్రెడీ ప్రీ కుక్డ్ ఉంటాయి. అండ్ దాని మీద వాళ్ళు పామ్ ఆయిల్ కూడా వేస్తారు.
ఓకే. దే గ్రీస్ దెమ్. అదర్వైజ్ మామూలుగా ఆలుగడ్డలు వేస్తే ఓదానికి ఒకటి అతుక్కుపోతాయి, కానీ మీరు ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడైనా చూసారా? అవి అతుక్కోవు, అండ్ అవి మనం వేయంగానే కూడా నైస్ క్రిస్పీగా అవుతాయి. జనరల్ ఆలుగడ్డ అయితే అలా అవ్వదు కదా, చల్లగా ఉన్నప్పుడే ఆయిల్లో వేసారనుకోండి మోర్ ఆయిల్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఆల్రెడీ దే ఆర్ కుకింగ్ దెమ్ విత్ హై సాల్ట్స్ అండ్ హై ఆయిల్స్ విచ్ ఆర్ నాట్ హెల్దీ. పామ్ ఆయిల్ లాంటి దానిలో కుక్ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు డీప్ ఫ్రై చేస్తుంటే ద హైడ్రోజనేషన్ అనేది ఎక్కువైపోతుంది. హైడ్రోజనేషన్ క్రియేట్ సో మచ్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. పిల్లలు ఈజీగా అంటే సిక్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో ఉంటుంది. మరి మేము ప్రతిరోజు వండుకున్న అన్నము కూరలు ఇవన్నీ కూడా మాకు మిగిలిపోతున్నాయి, పడేయలేం. ఇంకా ఎండాకాలం అయితే వండిన వెంటనే ఫ్రిడ్జ్ లోకి వెళ్తుంది. అది ఫ్రోజన్ ఫుడ్ కాదు ఇది, బట్ ఫ్రిడ్జ్ వాడుతున్నాం మనం. అంటే ఫ్రీజర్ లో పెట్టాము, బట్ ఫ్రిడ్జ్ లో పెడతాం, తీస్తాం, ఒక టెంపరేచర్ పెట్టి తీస్తాం, మళ్ళీ దాన్ని వేడి చేస్తాం లేదా అవెన్ లో పెట్టుకుంటాం, తింటాం. సో ఇట్లా తినొచ్చా అసలు? ఇవాళ రేపు మన దొరికే గ్రాసరీ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టినవే మనకు అమ్ముతున్నారు. మామూలు జనరల్ డ్రై గ్రాసరీ ఉంటుంది కదా, సూజీ కానీ ఇవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే బికాస్ దేస్ ఆర్ ఆల్రెడీ ఫ్రోజన్. సో వెజిటేబుల్స్ కూడా ఇంచుమించు మనకి ఏదైనా సరే ఫ్రీజర్ లోంచే తీస్తారు. అంటే మీరు సూపర్ మార్కెట్స్ లో వెజిటేబుల్స్ కొనుక్కుంటుంటే మటుకు వాటిని స్టోర్ చేసే ఏరియానే కూల్ గా ఉంటుంది. సో మనం అది డెఫినెట్ గా తెచ్చుకుని బయట వదిలేసామనుకోండి స్టేల్ అయిపోతాయి. సో ఎండాకాలం వచ్చేసరికి ఇంటర్నల్ టెంపరేచరే ఎక్కువ అయిపోతుంది. సో ఇంటీరియర్ గా డైనింగ్ టేబుల్ ఉన్న దగ్గర టెంపరేచరే చాలా ఎక్కువ అవుతున్నప్పుడు దెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అదర్ దాన్ పుట్టింగ్ ద ఐటమ్ ఇన్ ద ఫ్రిడ్జ్ వెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రిడ్జ్. అంటే మనం ఎప్పుడు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, అదర్వైజ్ స్టేల్ అయిపోతాయి. 24 hours పైన పెడితే చిన్నగా ఫంగల్ స్పోర్స్ డెవలప్ అయిపోతాయి. ఇది రైస్లో వాళ్ళు కనిపెట్టారు కూడా, అంటే రైస్ ఎక్కువసేపు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఫంగల్ స్పోర్స్ డెవలప్ అవుతాయి. సో అది మనకు కనిపించదు, తెలియదు. సో అది రీహీట్ చేసుకుని తీసుకుంటే అగైన్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టుండి, స్టమక్ ఇన్ఫెక్షన్స్ చాలా సీరియస్గా కూడా ఉంటాయి. వామిటింగ్స్ అయిపోవడం, మోషన్స్ అయిపోవడం, హాస్పిటల్లో ఎండప్ అవ్వాల్సి వస్తుంటుంది. చాలా మందికి ఈ మధ్య గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గర పని ఎక్కువ పడుతుంది. ఎందుకు అని అంటే కొందరు టైంకి తినకపోవడం, కొందరు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రోజన్ ఫ్రూట్స్ తినడం, కొందరు ఉప్పు కారాలు బాగా తినేయడం. సో ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వల్ల ప్రతి ఒక్కరికి మీతో పని పడుతుంది. సో మీ దగ్గరకు వచ్చే ఎక్కువ కేసెస్లో మాక్సిమం జనాలు చేసే తప్పేంటి, అక్కడ ఏం సరి చేసుకుంటే కరెక్ట్ అంటారు? ఇప్పుడు బ్రిటన్లో ఉన్నప్పుడు ప్రాబ్లీ వే బ్యాక్ ఇన్ 2002 ఆ టైంలో నేనున్న రూమ్లో దెర్ ఈస్ ఎ సోషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. దే విల్ కమ్ అండ్ చెక్. దే విల్ ఫస్ట్ పుట్ ది స్టిక్కర్. ఈరోజు నోట్ చేసుకుంటారు. దే విల్ పుట్ ద స్టిక్కర్ ఆన్ టు యువర్ వాట్ ఎవర్ యూ పుట్ ఇట్ ఇన్, ఎక్స్పైరీ డేట్ రాసేస్తారు. డు నాట్ యూజ్ ఇట్ బియాండ్ దిస్ టైమ్. అడ్వాంటేజ్ అక్కడ ఏమంటుంది అంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ ఉంటుంది. యువర్ ఫ్రిడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఆన్. ఇప్పుడు మన ఊర్లో ఏముంటుంది, కరెంట్ ఎప్పుడు పోయిందో తెలియదు. ఇఫ్ ద కరెంట్ గోస్ ఫర్ 10 minutes, పవర్ గోస్. మేడం చెప్పినట్లు స్పోర్స్, కొన్ని బ్యాక్టీరియా, కొన్ని వైరస్ క్యాచ్ అవుతాయి, విచ్ విల్ నాట్ బి విజిబుల్ యాజ్ షీ సెడ్. సడన్గా మీకు ఇంటికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ ఆన్ ఉంటుంది, మీరు తీస్తారు. యూ డైరెక్ట్లీ యూ డోంట్ ఈవెన్ సీ, స్ట్రైట్ ఓన్లో పెడతారు హీట్. ఇక్కడ ఏమైతుంది ఏంటంటే ఇక్కడ జరిగే ప్రాబ్లం ఇదే. పీపుల్ ఆల్వేస్ కమ్ అండ్ సే ఎన్ని కల్చర్లు చేసినా, ఎండోస్కోపీ చేసినా, ఏం చేసినా నార్మల్ అంటేనే. నా దగ్గర జరిగేదే ఇది. వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఫర్ ఫంగస్, వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఫర్ వర్మ్స్, వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఫర్ బ్యాక్టీరియా. బికాస్ వైరస్కి దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఆఫ్ టుడే మెడిసిన్ అనేది. వైరస్ వస్తే if you are strong you live, otherwise you succumb to it. You have to give time, 7 days or 1 week time padte virus will eradicate from the body by itself, leaving some damages. మీరు చెప్పినట్లు ఏమంటారు, కాఫ్ కోల్డ్ అనేది కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది, బాడీ రియాక్షన్ బట్టి రికవర్ అవుతారు. బట్ ఇంటెస్టైన్లో వచ్చే చేంజెస్ ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్ డ్యామేజ్. మన కెమికల్ కంటైనింగ్ ఫ్రోజన్ ఫుడ్స్లో ఎస్పెషలీ మీట్. సో బేసిక్ గా గట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజుల్లో మనకున్న ఈ లైఫ్ స్టైల్ కి, ఈ తొందరపాట్లకి, ఇంత జనాభాలో మాక్సిమం ఎంత పర్సంటేజ్ వరకు గట్ బాగుండొచ్చు సార్? ఎంత మందిది బాగుండొచ్చు? ఐ వోంట్ గో బియాండ్ 20% అండి.
అండ్ దోస్ 20% అంటే ఐ విల్ గో పుట్ దెమ్ ఇంటూ విలేజ్లో ఉండేవాళ్ళు, చాలా హెల్దీ ఫుడ్, ఇలాంటి ఫ్రిడ్జ్ ఫుడ్లు తినకో ఉండేవాళ్ళు, వాళ్ళ ఏమంటారు వెజిటబుల్ వాళ్ళే పండుకొని చేసుకునేవాళ్ళు, ఆర్గానిక్ ఫుడ్ తినేవాళ్ళు తప్ప ఎవ్రీబడి ఇన్ ద సిటీ, యూ నేమ్ ఎనీబడి ఇంక్లూడింగ్ మీ మై సెల్ఫ్ బీయింగ్ ఎ డాక్టర్, వీ గెట్ సబ్జెక్టెడ్ టు ఈట్ సంథింగ్ here and there. So 100%, 80% of the population is suffering from gut disorder. And it will invariably add to every organ in the body. మీరు ఇందాక అన్నట్టుగా ఐ హావ్ సీన్ అ లేడీ, షీ స్టఫ్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు ది ఫ్రిడ్జ్. లైక్ ఎట్లా అంటే కాజు, బాదాం, రవ్వ, పిండి అన్ని సార్, గోధుమ పిండి, జొన్న పిండి. షీ సేస్ మీ దాట్ షీల్ హ్యావ్ వెరీ హెల్దీ ఫుడ్. అంటే చూడు, నేను రాగుల పిండి తింటాం మేము మా ఇంట్లో, జొన్న పిండి తింటాం మేము మా ఇంట్లో, అన్ని ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి సార్. పిండ్లు కూడా ఏంటి అంటే బయట పెడితే చీమలు పడుతున్నాయి. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్ మాన్యువల్ చాలా తక్కువ మంది చదువుతారు. ఫ్రిడ్జ్ మాన్యువల్లో రాస్తాడు వాడు అసలు టెంపరేచరు, ఫ్రీజర్ టెంపరేచర్ ఎలా ఉండాలి, రిఫ్రిజిరేటర్ టెంపరేచర్స్ మ్యాక్సిమం మినిమం అవన్నీ రాస్తాడు. దాంతోపాటు మనం ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ పెట్టుకోకూడదు, కొన్ని పెట్టుకోవాలి. అండ్ స్పెసిఫిక్గా ఏదైనా మీట్ కానీ యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఓన్లీ ఫర్ మీట్, అది ఎంత సెక్యూర్డ్గా పెడుతున్నాము, దాని టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఫ్రిడ్జ్ వాడకండి అనడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు మనం బతుకుతున్న లైఫ్ స్టైల్లో ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు స్టాప్ యూజింగ్ ఫ్రిడ్జ్. అలా కాకుండా మనం ఏం పెట్టుకుంటున్నాం ఫ్రిడ్జ్లో, ఎలా పెట్టుకోవాలి అని నేర్చుకుంటే దట్ ఈస్ వెరీ గుడ్. సో మీట్ లాంటిది ఏమైనా తెచ్చుకున్నప్పుడు మ్యాక్సిమం దెర్ ఈజ్ ఆల్సో ఏ స్టడీ, మీట్ తీసుకొచ్చుకున్నప్పుడు ఈకోలై కంటామినేషన్ చాలా ఎక్కువ. ఆ స్లాటర్ హౌస్ నుంచి మీట్ వచ్చినప్పుడు రకరకాల మీట్స్ ఉంటాయి అక్కడ. సో ఒకదాని నుంచి ఒకదానికి క్రాస్ కంటామినేషన్ అవుతుంది. అది మనం తెచ్చుకున్నప్పుడు అది ఎక్కడ పెడతామో ఆ ప్లేస్, దాన్ని ముట్టుకుని మనం ఫ్రిడ్జ్ ముట్టుకోవచ్చు, కిచెన్ కబోర్డ్స్ ముట్టుకోవచ్చు, మనకు తెలియకుండానే దానికి ఉన్న బ్యాక్టీరియాని ఇల్లంతా స్ప్రెడ్ చేస్తున్నాం. అదే అది తీసుకుపోయి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కూడా కంటామినేషన్. అలా కాకుండా మీరు మీట్ ఎప్పుడైనా తెచ్చుకుంటే దాన్ని ప్రాపర్గా సీల్డ్ ప్యాకేజ్లో ఫ్రీజర్లో పెట్టుకోవాలి అండ్ విత్ ఇన్ ద లిమిటెడ్ టైం దాన్ని వాడేసేయాలి. చాలా మంది ఫిష్ లో ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఫిష్ ని మంచిగా మేనేజ్ చేసి ఉప్పు కారం అన్ని వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫిష్ తింటే చాలా హెల్దీ అంట స్కిన్ కి. ఎవ్రీడే మార్నింగ్ లేదా ఎవ్రీడే మధ్యాహ్నం టక్కున ఫిష్ లోపల నుంచి ఫ్రీజర్ లో నుంచి తీస్తాం, మనము డైరెక్ట్ గా అట్లా ప్యాన్ లో వేస్తాం, వేడి చేసుకుంటాం, మంచి కాల్చుకుంటాం దాన్ని. అది మూత కూడా పెట్టారు అంటే మ్యారినేట్ చేసినప్పుడు యూ షుడ్ అగైన్ సీల్ ఇట్. యూ షుడ్ ఆల్వేస్ సీల్ యువర్ అంటే ఫుడ్ ఎప్పుడు కూడా సీల్ చేసే ఉండాలి. అండ్ మీట్ యానిమల్ ప్రోడక్ట్స్ డెఫినెట్గా. అండ్ దాని చుట్టుపక్కల యాక్చువల్లీ వెజిటబుల్స్ కానీ రా ఐటమ్స్ పెట్టకపోవడమే బెటర్, బికాస్ క్రాస్ కంటామినేషన్ అవుతుంది. రెండోది పప్పులు లాంటివి అయితే ఇయర్లీ వన్స్ కొనుక్కుని వాటిని ఆరబెట్టుకుని ఎండకి ఇన్ ద మంత్ ఆఫ్ మే దాన్ని ప్రాపర్గా స్టోర్ చేసుకునేవాడు. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ యూ కెన్ డూ. కానీ ఇప్పుడు ఫాస్ట్ రన్నింగ్ లైఫ్ స్టైల్లో అలా జరగకపోతే ఎంత కావాలో లిమిటెడ్ అమౌంట్స్లో తెచ్చుకోండి అండ్ యూజ్ ఇట్ వెరీ ఫాస్ట్. సార్ మీరు ఇందాక ఇట్లా ఒక డైట్ గురించి మాట్లాడినారు. యాక్చువల్గా ఒక వ్యక్తికి ఒక్క పూట, ఒక్క మీల్, 1 meal ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అసలు నిజంగా చెప్తే అని చెప్పేసి మీరు అన్నారు. అక్కడ నాకు అనిపించింది వీ హ్యావ్ టు డెఫినెట్లీ టాక్ అబౌట్ డైట్ అని చెప్పేసి. ఈ రోజులలో చాలా మంది డైటింగ్ అన్న పేరుతోనో, వెయిట్ లాస్ అవ్వాలన్న పేరుతోనో, హెల్దీగా ఉంటామన్న పేరుతోనో విపరీతంగా ప్రోటీన్ డైట్ తింటున్నారు సార్. ఫైబర్ కూడా ఉంటుంది, బట్ మిగతా అంతా ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మన కంట్రీలో. ఇస్ దిస్ గుడ్? ఇట్స్ బ్యాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే బాడీకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ మేము చదువుకున్నప్పుడు ఏమంటారు 4:1:4 అంటారు. 4 ప్రోటీన్, 1 కార్బోహైడ్రేట్ అండ్ 4 ఫ్యాట్ అంటని. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ క్యాల్కులేషన్. ఇప్పుడు ఏమైంది ఏంటంటే పీపుల్ ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ కాల్డ్ హౌ దే లుక్. దే ఆల్వేస్ గోయింగ్ టు సీ హోల్ హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ మిరర్స్ నౌ. You can see every part of your body, then they will imagine themselves. It's called imaginary life. See, basically the more proteins you take intake, I don't think your GI tract is designed to digest more than 1 gram per kg body weight. Requirement antunnappudu maximum, okay. I would say if you are an athlete, probably you can add another half a gram, 1.5 grams per day per kg body weight. Oh, ఈ లెక్కన సార్. యాక్చువల్ గా చాలా మంది అథ్లెటిక్స్, నేను మీరు కిలోలు చికెన్,
చికెనే కాదు సార్, వాళ్ళు ఈ వే ప్రోటీన్ అప్పుడప్పుడు ఇట్లా కలిపేసుకొని బాటిల్ ఇట్లా షేక్ చేసుకొని తాగేస్తా ఉంటారు. excessive exposure of protein, undigested protein in the mucosal area, cancers. It is an irritating agent. Natural products, natural proteins తప్ప ఎనీ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్, మీకు పౌడర్ ఫామ్ లో ప్రోటీన్స్ రావాలంటే దెర్ షుడ్ బి ప్రిజర్వేటివ్. you're taking chicken as a protein, that should be taken around 250 grams అని ఒక కొలత. సో ఇట్లా ప్రతిరోజు ఇంత తినాలి ప్రోటీన్ అని చెప్పేసి ప్రతిరోజు చికెన్ దే గ్రిల్ ఇట్ ఆర్ రోస్ట్ ఇట్ ఏదో చేసుకొని తింటా ఉంటారు. సో ఈ విధంగా ప్రతిరోజు నాన్ వెజ్ త్రూ మీరు ప్రోటీన్ తీసుకోవడం వల్ల బాడీకి మంచిదా? ప్రిన్సిపల్ ఇది ఉంటుంది, ఈచ్ బాడీ ఈచ్ హ్యూమన్ యాజ్ డిజైన్డ్ ఇన్ సచ్ వే దట్ నా బాడీకి ఇంతే అవసరం ఉంటుంది, డిజైన్ ఉంటుంది. నేను దానికన్నా ఎక్కువ తీసుకుంటాను ఏంటంటే ఐదర్ యూ గెట్ ఓవర్ వెయిట్ విచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇది, ఆర్ నేను చెప్పాను కదా, ఫ్రమ్ ఒబేసిటీ టు కార్డియాక్ ఇష్యూస్ టు క్యాన్సర్స్ ఏదన్నా జరగచ్చు. బట్ చాలా మంది దెర్ ఆర్ సో మెనీ వెజిటేరియన్స్, వీళ్ళకి ప్రోటీన్ అంటే పనీరేనా సోయానేనా, రాదర్ దెన్ దాట్ ఎవ్రీ డే మనము రకరకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రకరకాలు తింటాం. సో దీంట్లో ఎక్కువగా ప్రోటీన్ ఎంత అండ్ పప్పులో ఉంటుందని మీరు చెప్పారు ఆల్రెడీ, బట్ ఎంత తినాలనే బ్యాలెన్స్ తెలియదు బేసిక్ గా. యానిమల్ బేస్డ్ ఫుడ్ లో అట్లాగా ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో మీరు పప్పులు తీసుకున్నా రైస్ తీసుకున్నా ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. సో మనం దేనికి దానికి అట్లా విడతీసి ఇప్పుడు నేను 10 grams పప్పు తింటే నాకు 10 grams ప్రోటీన్ వస్తుందని చెప్పలేం. 3:1 రేషియో, త్రీ పోర్షన్స్ సీరియల్స్ తీసుకుని 1 portion పల్సెస్ తీసుకుంటే మనకి ఆ మీల్లో కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ఓకే, సో ఆ 3:1 రేషియో ఇప్పుడు మనకి జనరల్ ప్రొసీజర్లో ఇడ్లీ తీసుకున్నా 3:1 రేషియో, మినప్పప్పు ఇడ్లీ రవ్వ దోశ వేసుకున్నా ఆల్మోస్ట్ అదే రేషియోలో వేసుకున్నాం. సో మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని అదే రేషియోలో డిజైన్ చేయబడి ఉన్నాయి, మనం ఏం ప్రత్యేకించి బుర్ర వాడక్కర్లే. చేయాల్సిన పని ఏంటంటే అన్ని ఫుడ్ గ్రూప్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రకరకాల పప్పులు తినండి. ఇప్పుడు ఉలవలు సీజనల్ గా కూడా మనం పప్పులు తినొచ్చు. సో ఇప్పుడు మనకి మాన్సూన్ వస్తుంది, వింటర్స్ వస్తున్నాయి, అప్పుడు హార్స్ గ్రామ్ ఉలవలు తీసుకోండి, చాలా మంచిది. ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనకి రకరకాల లోబియా, రాజ్మా, గ్రీన్ పీస్ ఇట్లా రకరకాల లెగ్యూమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఈ సీజన్స్ లో తీసుకోవచ్చు. సీజనల్ తగ్గట్టు మనం ప్రోటీన్ కంటెంట్ మార్చుకుంటూ ఉండొచ్చు డైట్ లో. చాలా మంది పప్పు అంటే కందిపప్పు అనుకుంటారు, కానీ అది మాత్రమే కాదు, దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్. అండ్ ఎర్రపప్పు కూడా చాలా మంచిది కదా, మసూర్ దాల్. యాక్చువల్ గా దాల్ చేసుకునేటప్పుడు 2-3 దాల్స్ కలిపి చేసుకుంటే ఎమినో యాసిడ్ ప్రొఫైల్ బాగుంటుంది. ఈ డ్రై ఐస్ వాడకం అనేది బాగా ఎక్కువైంది. రీసెంట్ గా ఒక బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడ బిస్కెట్స్ ఇస్తున్నారు వాళ్ళు, ఆ పిల్లలందరూ వాడి చుట్టూ ఇట్లా జమ అయినరు, ఆయన అందరికీ నోట్లో బిస్కెట్ వేస్తున్నాడు, నోట్ల నుంచి పొగొస్తుంది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని, ఆ పొగొస్తుంది కదా ఆడుకుంటూ ఏం పెడుతున్నాడు బా, ఐస్ ఎందుకు తింటున్నారు పిల్లలు, వీళ్ళకి ఏం చలి పెడతలేదా నోట్లో అని చెప్పేసి పోయి చూస్తే అవి బిస్కెట్లు. ఆ బిస్కెట్లను ఆ విధంగా ఫ్రోజ్ చేసి నోట్లో వేయడం మొదలు పెట్టారు అన్నట్టు. సో దాంట్లో నుంచి వస్తున్న పొగతో ఆడుకుంటున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే బేసిక్ గా ఫ్రోజన్ ఫుడ్ మంచిది కాదని మాట్లాడుకుంటున్నాం, మనకి ఇది చాలా డేంజర్ అని అనిపించింది. అసలు దీనివల్ల ఎలాంటి ఆపద జరిగే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఐస్ ఏమంటారు, ఇట్స్ ఎక్స్ప్లోడింగ్ ఐటమ్ అండి. అది బేసికలీ ఇట్స్ నైట్రోజన్ ప్రిపరేషన్. బాంబ్ అనొచ్చు, అయితే బాంబ్ అనొచ్చేది. తీసుకోండి, ఏమైతుందంటే మీకు ఈసోఫేజియల్ మ్యూకోజల్ డ్యామేజ్ జరుగుతుంది. స్టమక్ లో కొందరికంటే స్టమక్ ఈస్ సచ్ అన్ ఆర్గన్, ఇట్ కెన్ గెట్ ఎక్స్ప్లోడెడ్. ఓ గాడ్. సడన్ గా అది ఇదైంది ఏంటంటే మీకు బర్స్ట్ అవ్వచ్చు, పర్ఫరేషన్స్ అంటాం, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యూకోజల్ బర్న్స్ యాజ్ వెల్ as అల్సర్స్, ఎండోస్కోపీ చేస్తే అల్సర్ కనిపిస్తుంది మీకు, డీప్ అల్సర్స్, పెనిట్రేటింగ్ అల్సర్స్ అంటాం. సో జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ డ్రై ఐస్ మీరు అది చూస్తూ ఉంటాం, ఒక దీంట్లో పెడితే మీకు చుట్టుపక్కల ఏమో కనిపించదు, ఇట్లా పొగ వచ్చేస్తుంది. చాలా మంది ఎండాకాలంలో ఇంట్లో ఉన్న పిల్లలు ఐస్ గడ్డలతో ఆడతారు, దే ఈట్ ఇట్. నిజంగా ఐ హావ్ సీన్ సో మెనీ ఆఫ్ దెమ్ కిడ్స్. అక్కడి నుంచి మొదలవుతుంది ఇది మెల్లమెల్లగా. అండ్ ఈ రోజు పార్టీస్ లో డైరెక్ట్ గా అందరి మధ్యలోనే పెద్దలు అంటే ఏ ఒక్కరికి మినిమం నాలెడ్జ్ లేదు, అక్కడ అన్ని రకాల చదువులు చదువుకునే వాళ్ళు ఉంటారు. అండ్ నోబడీ నోస్ దాట్ ఐస్ తినొద్దు అని. పిల్లల్ని పంపించా, సరిపో తినిపో అనేసి తినిపిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. దీని నుంచి పిల్లల్ని కాపాడాల్సిన అవసరం మనకు చాలా ఉంది.
కలర్డ్ ఫుడ్స్ అసలు పిల్లలకి అప్రోచ్ లో కూడా ఇవ్వకండి. మనం జనరల్ గా కలర్డ్ ఫుడ్స్ అంటే మీరు అన్నట్టు చాలా మంది ఐస్ క్రీమ్ ని చూస్తారు పింక్ కలర్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటాడు కానీ వాడు నిజంగా స్ట్రాబెరీ లేరు ఎక్సెప్ట్ పింక్ కలర్. సో అండ్ ఇంట్లో సమ్మర్ సీజన్ వస్తే ఐస్ తినడం, ఐస్ తిన్నప్పుడు అంటే చిన్న పిల్లలకి అది చల్లగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు పాప్సికిల్స్ సరదాగా ఎప్పుడైనా చేయొచ్చు. పాప్సికిల్స్ కలర్ఫుల్ గా ఉండాలంటే గ్రేప్ జ్యూస్ వేయండి, వాటర్ మిలన్ జ్యూస్ వేయండి, ఈ మ్యాంగో జ్యూస్ వేయండి. ఇవన్నీ కలర్ఫుల్ గానే వస్తాయి పాప్సికిల్స్, బట్ ఎట్ ద సేమ్ టైం అట్లీస్ట్ ఒక ఫ్రూట్ వెళ్తుంది. సో దిస్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ ఈటింగ్ కలర్ఫుల్ ఫుడ్. అండ్ కమింగ్ టు కలర్స్, ఇంకా మనకి ఇప్పుడు బయట పీచ్ మిఠాయిలు దొరుకుతాయి. చాలా స్టేట్స్ లో అవి అవాయిడ్ చేశారు, పింక్ కలర్లో, బ్లూ కలర్లో. సో అవి అసలు ఖచ్చితంగా మనకి మాల్కి వెళ్ళంగానే చాలా అట్రాక్టివ్గా పిల్లలకి పింక్ అండ్ బ్లూ కలర్లో ఉంటాయి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. సో అలాంటివి అసలు అప్రోచ్ కూడా ఇవ్వకండి పిల్లలకి. అండ్ ఇంకోటి, మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మంచూరియా ఇవన్నీ చాలా రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుంటే ఆ కలర్ రాదు, ఎందుకంటే దే యాడ్ కలర్స్ టు దట్. ఈవెన్ పాలక్ పన్నీర్లో కూడా గ్రీన్ కలర్ యాడ్ చేస్తారు, పన్నీర్ బటర్ మసాలాలో రెడ్ కలర్ యాడ్ చేస్తారు, అండ్ మోతీచూర్ లడ్డూలో ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తారు. కొత్తగా ఏంటి అంటే దేర్ ఆర్ సర్టెన్ ఫుడ్ కంపెనీస్ దట్ ఆర్ బ్రింగింగ్ కలర్స్ విత్ వెజిటేబుల్స్. ఓకే. సో అలాంటి రీప్లేస్మెంట్స్ ఏమైనా, అంటే పాలకూర ఆకులతోటి గ్రీన్ కలర్ చేస్తున్నారు, బీట్రూట్ తోటి రెడ్ కలర్ చేస్తున్నారు. పిల్లలు ఎప్పుడైనా సరదా పడితే ఫుడ్ బేస్డ్ అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన అవేమైనా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ బేస్డ్ కలర్స్ లాంటివి యాడ్ చేసి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ వెరీ కాన్షియస్ గా ఉండాలి బయట ఫుడ్ పెట్టేటప్పుడు పిల్లలకి. సో చూసారు కదా, చాలా చాలా డేంజరస్ థింగ్స్ మనం ప్రతిరోజు మన చేతులారా జీవితాన్ని పాడు చేసుకొని కష్టపడి పొద్దంతా సంపాదించిన పైసల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నాం. ఆర్ యూ హ్యాపీ విత్ ఇట్? నెవర్ అండ్ ఎవర్. నోబడీ విల్ బి హ్యాపీ విత్ దిస్. నిజంగానే హెల్దీగా ఉండాలి మనం అందరం అని అనుకుంటే, ఇండియాని హెల్దీ చెయ్యాలి మళ్ళీ అనుకుంటే, ఇలాంటి చిన్న చిన్న మార్పులు, ఇలాంటి చిన్న చిన్న అవేర్నెస్ పాయింట్స్, చిన్న చిన్న టిప్స్ మీకు చాలా అవసరం అన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా ఈరోజు వచ్చి మంచి పాయింట్స్ చెప్పినరు. థ్యాంక్స్ అలాట్. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పిన టిప్స్ పాటిస్తే చాలు, అదే చెప్తున్నాను నేను కూడా. సో థ్యాంక్స్ అలాట్. సో అదనమాట, అందుకోసమే తప్పకుండా ఇలాంటివన్నీ మీ లైఫ్లో ఇన్వాల్వ్ చేసుకోండి, కొంచెం హెల్దీ తయారుగండి. ఇండియా మొత్తం హెల్దీ అవ్వాలి. సో లెట్స్ మేక్ ఇండియా అగైన్ హెల్దీ.